4వ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. ఒకప్పుడు టీడీపీ కంచుకోటగా ఉన్న ఆ నియోజకవర్గంలో 2 సార్లు ఫ్యాన్ గాలి బలంగా వీచింది. దీంతో ఆ కంచుకోటకు బీటలు వారాయి. ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో ముచ్చటగా 3వసారి కూడా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడనుందని ఎన్నికల సరళి చెబుతోంది. దీంతో ఆ కంచుకోటలో ఒకప్పుడు వెలిగిన టీడీపీ నేతలు టెన్షన్లో ఉన్నారు. ఇంతకీ ఏంటా నియోజకవర్గం, ఏమా కదా? కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం అంటే ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. ఎందుకంటే ఎన్టీఆర్ టీడీపీ పార్టీ పెట్టినప్పటి నుండి 2004 ఎన్నికల వరకు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఏకఛత్రాధిపత్యానికి గండి కొట్టేవారే లేకపోయారు అప్పట్లో. దీంతో అందరూ తుని నియోజకవర్గాన్ని టీడీపీకి కంచుకోటగా చెప్పుకునేవారు. అయితే 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తునిలో యనమలను మొట్టమొదటిసారిగా ఓడించారు. కాంగ్రెస్ నుండి రాజా అశోక్ బాబు గెలిచారు. 2009లో మొదటిసారి ఎన్నికల్లో ఓటమి చెందిన యనమల రామకృష్ణుడు ఆ తర్వాత ప్రత్యక్ష ఎన్నికల బరికే దూరమయ్యారు. 2014లో ఎమ్మెల్సీగా ఆయన మంత్రి అయ్యారు. ఆ తర్వాత జరిగిన 2014-19 ఎన్నికల్లో తన సోదరుడు యనమల కృష్ణుడిని టీడీపీ తరపున తుని నుండి పోటీ చేయించారు. ఆ 2 సార్లు ఆయన ఓటమి చెందారు. ఈ 2 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా భారీ మెజారిటీతో గెలిచి తునిలో వైఎస్ఆర్సీపీ జెండాను రెపరెపలాడించారు. 2.5 ఏళ్ల క్రిందట సీఎం జగన్ దాడిశెట్టి రాజాకు రోడ్లు భవనాల శాఖ మంత్రి పదవి ఇచ్చారు. ఈ ఎన్నికల్లో మరోసారి తునిలో వైఎస్ఆర్సీపీ జెండాను రెపరెపలాడించేందుకు రాజా రెడీ అంటున్నారు. ఇదిలా ఉంటే గత 2 ఎన్నికల్లో ఓటమి చెందిన తన సోదరుడు కృష్ణుని పక్కన పెట్టారు అన్న యనమల. ఈసారి ఎన్నికల బరిలో తన కుమార్తె దివ్యను దింపారు. దీంతో అన్నదమ్ముల మధ్య రాజకీయ వైరం మరింత పెరిగింది. మరోవైపు చిన్నాన్న కృష్ణుడు అతని వర్గాన్ని యనమల కూతురు దివ్య దూరం పెట్టి అవమానించారు. దీంతో మనస్తాపం చెందిన కృష్ణుడు సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. దాదాపు 40 ఏళ్లుగా తునిలో అన్నకు అన్నీ తానై అండగా ఉండిన కృష్ణుడు తనకు అన్యాయం జరిగిందని కసిగా ఉన్నారు. అందుకే టీడీపీని ఓడించాలని పట్టుదలగా ఉన్నారు. తునిలో వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం కృష్ణుడు విస్తృతంగా పనిచేశారు. తమ సామాజిక వర్గం ఓట్లు వైఎస్ఆర్సీపీకి పడేలా పావులు కదిపారు. గత సార్వత్రిక ఎన్నికల్లో 82.28% పోలింగ్ నమోదు కాగా ఈ ఎన్నికల్లో 83.36% పోలింగ్ నమోదయ్యింది. అంటే 1% ఓటింగ్ శాతం పెరిగింది. మొత్తం తునిలో 2,24,538 మంది ఓటర్లు ఉండగా ఈ ఎన్నికల్లో 1,87,183 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో 93,988 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. తునిలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా మంత్రి రాజా అందుబాటులో ఉండి ఆ సమస్యను పరిష్కరిస్తారని ప్రజల్లో నమ్మకం ఉంది. యనమల విషయానికి వస్తే ఆయన ఎక్కువగా గడిపేది హైదరాబాద్, విజయవాడ లేదా కాకినాడ రూరల్ తిమ్మాపురంలోనే. అంతేకాదు యనమల కుమార్తె దివ్య కూడా హైదరాబాద్లో ఉండటం వల్ల ఆమెపై ఇక్కడి ప్రజలకు అంత నమ్మకం లేదు. చివరకు యనమల తన కుమార్తె ఎన్నికల ప్రచారంలో కూడా అంతగా కనిపించలేదు. ఈ ఎన్నికల్లో మంత్రి దాడిశెట్టి రాజా గెలుపు నల్లేరు మీద నడకే అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.